హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్లో అయితే వేదావతి అయితే అందరినీ నగలు తీసుకురమ్మని అయితే చెప్తుంది. నర్మదా, ప్రేమ వీళ్ళిద్దరూ కూడా నగలు తెచ్చి వాళ్ళ అత్తయ్య ముందర అయితే పెడతాడు. అప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ, అమ్మ ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, మా అత్తయ్య అయితే నగలు తెమ్మని అంటుంది, బ్యాంకులో నగలు పెట్టాలని. నాకు ఈ బ్యాంకులో పెడితే నగలు గిల్టీ నగలు అని తెలిస్తే నా పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు, నాకు నా భర్త అయితే చాలా ఇష్టము అని చెప్పి వాళ్ళమ్మ ముందర అయితే అంటుంది శ్రీవల్లి. అప్పుడు వాళ్ళమ్మ తాకట్టు పెట్టడానికైతే అవన్నీ అడుగుతారు, కానీ మనము బ్యాంకులో లాకర్లో పెట్టడానికైతే అవన్నీ ఏం అడగర్లే అని చెప్పి వాళ్ళమ్మ అయితే చెప్తుంది. ఈ విషయం తెలియక నేను చాలా టెన్షన్ పడేనే, చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అప్పుడు నర్మదా, ప్రేమ అయితే వాళ్ళ అత్తయ్య ముందర నగలైతే పెడుతుంటారు. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మ అని చెప్పి అయితే వాళ్ళిద్దరిని కూడా అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రామ, శ్రీవల్లి అని చెప్పి వేదావతి అయితే పిలుస్తుంది. వస్తున్నాను అత్తయ్య అని చెప్పి శ్రీవల్లి అయితే అంటుంది. అప్పుడు శ్రీవల్లి టెన్షన్ పడుతూ సంచిలోన మూట కట్టుకొని అయితే బయటికి అయితే వస్తుంది. అప్పుడు తెచ్చాను అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఒకసారి ఆ నగల్ని ఓపెన్ చేసి చూడమ్మా, ఒకసారి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేదని చెప్పి వేదావతి అయితే అంటుంది. ఏం లేదత్తయ్య, నేను అప్పుడు చూసుకున్నాను, అంత కరెక్ట్గానే ఉంది, బాగుంది అని చెప్పి శ్రీవల్లి అయితే అంటుంది. లేదులేమ్మా, ఒకసారి చెక్ చేసుకోవాలి, ఒకసారి తీ అని చెప్పి అయితే అంటుంది. టెన్షన్ పడుతూ అప్పుడు బయటికి అయితే తీస్తుంది. అప్పుడు బయట అవన్నీ పెట్టిన టేబుల్ మీద అయితే పెడుతుంది. అప్పుడు నర్మదా, ప్రేమ కూడా ఏంటి అసలు మా నగలకి నీ నగలకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఇవి నాకెందుకో డౌట్ కొడుతుంది, ఇవి గిల్టీ నగలేమో అనిపిస్తుంది అని చెప్పి నర్మదా, ప్రేమ కూడా అంటారు. ఏంటి మీరు గిల్టీ నగలు అంటారేంటి, నా నగలు నాకు తెలుదా అని శ్రీవల్లి అయితే అంటుంది. అత్తయ్య గారు లోపల పెట్టేస్తుందని శ్రీవల్లి అడిగితే, ఒక్క నిమిషం ఉండమ్మా, లెక్క పెట్టేడుస్తానని వేదావతి అయితే అంటుంది. అప్పుడు లెక్క పెట్టేడుస్తుంటే, అత్తయ్య నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఇవేమో నాకు గిల్టీ నగలు అనిపిస్తుంది అని అంటుంటారు. అప్పుడు శ్రీవల్లి అయితే, మీరు ఊరుకోనండి, అత్తయ్య లెక్క పెడుతుంటే మీరు ఏంటి మధ్యలోనే అని చెప్పి శ్రీవల్లి అయితే కవర్ చేస్తుంది. అప్పుడు ఇంకా అక్కడితో నర్మదా, ప్రేమ కూడా ఇంకా వదిలేస్తారు. అప్పుడు తిరుపతి వేదావతి గారు అయితే ఆ నగలు తీసుకొని పోతారు. ఆ నగల్ని బ్యాంక్ అయితే తీసుకొని పోతారు. నర్మద అయితే సాగర్ కోసం బుక్స్ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. ఎవరు చూడకూడదని దాచుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. ఏంటబ్బా ఇలా దొంగతనంగా తీసుకొని వెళ్తుంది, ఏందో దాస్తుంది, అది తెలుసుకోవాలని చెప్పి శ్రీవల్లి బయటికి వస్తుంది. అప్పుడు నర్మద లోపలికి వెళ్తూ ఉంటే, ఆగు నర్మద అని చెప్పి ఆపుతుంది. అబ్బాయి ఎవరి కంట్లో అయితే పడకూడదు అనుకున్నానో వాళ్ళ కంట్లోనే పడ్డానని చెప్పి టెన్షన్ పడుతుంది నర్మద. అప్పుడు శ్రీవల్లి నర్మద దగ్గరికి వచ్చి, ఏం దాస్తున్నావు, ఏంటో చూపించవా అని చెప్తే, ఏం లేదు, ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎంత చెప్పినా అర్థం చేసుకోరా మీరు అని చెప్పి శ్రీవల్లిని అయితే అంటుంది నర్మద. బావగారు వచ్చారని చెప్పి అయితే అంటుంది నర్మద. అప్పుడు శ్రీవల్లి అటువైపు తిరిగి ఎక్కడొచ్చారబ్బా అని చూస్తూ ఉంటే ఇక్కడ తురున పారిపోతుంది నర్మద. అప్పుడు శ్రీవల్లి మా ఆయన వచ్చారని చెప్పి ఇట్లా తుర్రున పారిపోయింది కదా, ఏందో దాస్తుంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు నైట్ అయింది, అందరూ కూడా భోజనం చేస్తూ ఉండగా ప్రేమ అయితే బయట కూర్చొని ఉంటుంది ధీరాజు కోసం. సార్ రాలేదే ఇంకా అని అంటాడు రామరాజు. అప్పుడు సార్ ఎవరు అని అడుగుతుంది వేదావతి. ఇంకెవరు, నీ ముద్దుల కొడుకు అని అంటాడు రామరాజు. నాకొకటేనా, మీకు కదా, మీకు కూడా ముద్దుల కొడుకే కదా అని అంటుంది వేదావతి. ఒకప్పుడు, ఇప్పుడు కాదు అని అంటాడు రామరాజు. తండ్రి చెప్పిన మాటలు వింటే ఎవరైనా కొడుకు అంటారు, ఇలా చెప్పిన మాటలు వినకుండా ఇలాంటి పనులు చేస్తేనే అసలు తండ్రులకు కూడా అసలు నచ్చదని చెప్పి అంటాడు రామరాజు. అప్పుడు వేదావతి తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాడు, తనకి నచ్చిన పని చేయాలనుకుంటున్నాడు, వదిలేయచ్చు కదా తనని అని అంటుంది వేదావతి. అప్పుడు అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ప్రేమ మాత్రం ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేయండి సార్కి పెద్దోడా, యాడొస్తున్నాడో అని చెప్పి ఫోన్ అయితే చేపిస్తాడు
చందుతోటి. అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటంగా ఎక్కడున్నావురా చిన్నోడా అంటే, ఇంకా డ్యూటీ అయిపోలేదన్నయ్య, డ్యూటీ అయిపోయినాక వస్తాను అంటే, డెలివరీ బాయ్గా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఇంటికి రావచ్చు కదా, ఏంది డ్యూటీ అంటున్నావు, ఇంకో డ్యూటీ ఏంది అంటే, ఏం లేదులే అన్నయ్య అని అంటాడు ధీరజ్. అప్పుడు కారులో నుంచి టైర్ తీస్తుండగా టైరు అయితే కింద పడుతుంది, కాలుకి ధీరజ్కి దెబ్బ తగులుతుంది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ధీరజ్ అయితే బాగా అలసిపోయింటాడు. అప్పుడు వెంటనే పండుకుంటాడు. అప్పుడు రగ్గు కప్పడానికి చూస్తుంది ప్రేమ. అప్పుడు కాలుకి దెబ్బ తగిలింది అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ అయితే చేయడానికి చూస్తుంది. అప్పుడు నా కోసం ఎంత కష్టపడుతున్నాడు కదా ధీరజ్, ఏంటబ్బా అని ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రేమ. మరి ధీరజ్ కష్టాన్ని చూడలేకపోతుంది ప్రేమ. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో చూద్దాం. మా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.